మహాశివరాత్రి వేళ శ్రీశైలం మహాక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. పెద్ద ఎత్తున భక్తజనులు తరలిరాగా శివనామ స్మరణతో మారుమోగుతోంది. భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి ఉత్సవాలకు తరలివచ్చే భక్తులు ఇబ్బందులు ఏవైనా తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలంటున్న ఈవో శ్రీనివాస్తో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీశైల పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు శ్రీశైలానికి రాస్తున్నారు. ఈ రోజు శివరాత్రి సందర్భంగా అసలు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి, మనతో మాట్లాడడానికి ఈవో శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని మరిన్ని తెలుసుకుందాం. ఈ రోజు ప్రధానంగా జరిగే కార్యక్రమాలు ఏంటి, ఎన్ని గంటల సమయంలో ఇవన్నీ కూడా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి? ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. శ్రీశైల మహాక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ సాంప్రదాయ ప్రకారం రాత్రి 10 గంటలకు మనకు పాగాలంకరణ జరుగుతుంది. స్వామి అమ్మవార్ల యొక్క కళ్యాణం, లోక కళ్యాణం కోసం జరిగేటువంటి దాంట్లో తలకి పాగా చుట్టడం ద్వారా వార్షికం పెట్టుకుని వివాహ కార్యక్రమాలు జరుగుతాయి. అలాంటి సందర్భంలో స్వామి అమ్మవార్లకు నవనందులు అనేటువంటి వాటి యొక్క కొమ్ముల మీదుగా మనకు త్రిశూలం, దాని మీద నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రం, తీరాలకు చెందినటువంటి పృథివీ వెంకటేశ్వర్లు గారు గత సంవత్సరం మహాశివరాత్రి యొక్క పాగాలంకరణ పూర్తయినాక 6వ రోజు పరంపదించారు. వారు వృద్ధాప్యం వల్ల వారి కుమారుడు ఈ సంవత్సరం రోజుకి 1 మీటర్ చొప్పున 300 రోజులు తికరణ శుద్ధితోటి ఎటువంటి మాంసాహారం ఎలాంటివి భుజించకుండా వారు ఒక మంచి దీంతో తయారు చేస్తారు. అదేవిధంగా మిగిలినటువంటి ఒక 6 జిల్లాలు ప్రభుత్వం గుర్తించినటువంటి వాటికి జిల్లా కలెక్టర్ ద్వారా ఒక 25 నుంచి 29 పాగాలు ఈ యొక్క దీంట్లోకి రావటం, అవన్నింటినీ కలుపుకొని రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పాగాలంకరణ కార్యక్రమం, పవిత్రమైన కార్యక్రమం జరుగుతుంది. అదే సమయంలో ఆ గర్భాలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అనేది మొదలవుతుంది. అది లింగోద్భవం కాలం అంటే 12 గంటల ప్రాంతానికి అది కూడా పూర్తవుతుంది. దాని తర్వాత లోక కళ్యాణం కోసం జరిగేటువంటి శివపార్వతుల కళ్యాణం అనేది జరుగుతుంది. అది 2:30 వరకు పడుతుంది. అంటే ఈ రోజంతా కార్యక్రమం అంటే సహజంగానే శివరాత్రి అంటేనే జాగరణ, అంటే ఉపవాసాలు ఎక్కువ మంది ఉండటం ద్వారా దేవునికి అత్యంత సమీపంలో వాళ్ళ యొక్క ఈ యొక్క మహాశివరాత్రిని గడుపుకోవటం అనేది ఆనవాయితీగా ఉంది. కాబట్టి ఆ విధంగా ఏదైతే భక్తులు కోరుకుంటారో దానికి తగ్గట్లుగా మనం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలన్నీ దైవపరమైన కార్యక్రమాలు కాబట్టి ఆగమ నియమ నిబంధనల ప్రకారం మనం చేయడానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాగాలంకరణకు సంబంధించి విఐపీలు కానీ సామాన్యులు కూడా వచ్చే వీక్షించే అవకాశం ఉంది. అలాంటి వారికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి? అంటే విఐపీలకి సంబంధించినంత వరకు మనకు దేవాలయంలో ఎస్కేడి గేట్ అంటే శ్రీకృష్ణదేవరాయ గోపురంకి ఎడమవైపున ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని ఒక 500 మందికి మాత్రమే అన్నిందరూ కలుపుకొని విఐపీలకి ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత రైట్ సైడ్లో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం మొత్తం కూడా సామాన్య భక్తులు, అదేవిధంగా శివస్వాములు ఎవరైతే ఉండారో వారందరూ అక్కడ లోపలికి వచ్చేసేది ఉంది. అయితే ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ 7,600, 7,500 మాత్రమే లోపలికి ప్రాకారం లోపల ఉండేటువంటి వారు. మిగిలినటువంటి ఎవరైతే రాలేకపోతారో వాళ్ళందరికీ కూడా LED టీవీలను ఏర్పాటు చేసి భక్తులు ఆ కార్యక్రమాన్ని తిలకించడానికి సంబంధించినటువంటి అది, దాంతోపాటు కళ్యాణం జరిగేటువంటివి అన్నీ కూడా ఒకవేళ ఆలయం లోపలికి ప్రవేశించకపోయినా కూడా వాళ్ళు దూరంగా ఉండేసి LED టీవీల ద్వారా కూడా లైవ్ కార్యక్రమాలని తిలకించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఎవరు ఆందోళన పడి దానికోసం అని చెప్పేసి ఎక్కువ ఒత్తిడి గురవాల్సిన అవసరం లేదు. మనకు సహజంగా ఉన్నటువంటి 15 కంపార్ట్మెంట్లతో పాటు ఇంకొక 5 అదనపు కంపార్ట్మెంట్లు కూడా ఏర్పాటు చేసి ఇంకా ఎక్కువ మంది భక్తులు కనుక వచ్చి రోడ్డు మీద కనుక నిల్చోవాల్సి వస్తే దాని నుంచి కూడా దూరంగా ఉండటం కోసం మనం కొంతమంది షెల్టర్ కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసింది. ఆ షెల్టర్లను కూడా ఇవి అదనపు హోల్డింగ్ ఏరియా కింద చేసుకోవడానికి సంబంధించి మనం ఏర్పాటు చేస్తాం. కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకు వాటర్ కానీ అల్పాహారానికి సంబంధించి అందించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే మనకు సహజంగానే శివసేవకులు అనేటువంటి వారు మన దేవాలయంలో అంతర్భాగంగా వారు సేవ చేస్తానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక 1250 మంది దాకా సేవ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. దేవాలయ రెగ్యులర్ స్టాఫ్ ఎవరికైతే డ్యూటీలు ఉన్నా ఇతర దేవాలయాల నుంచి కూడా గౌరవ కమిషనర్ గారు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వారు చేస్తున్నారు. ఉచిత ప్రసాదం బ్రహ్మోత్సవాల సందర్భంగా పంపించేస్తున్నారు. ఎప్పటివరకు పంపించేసే అవకాశాలు? 13, 14, 15, 16 అంటే 3 రోజులు. 3వ రోజు ఈరోజు జరుగుతూ ఉంది. రేపటికి కూడా ఆ కార్యక్రమం చేయడం ద్వారా ఉచిత లడ్డూని 50 గ్రాములు ఇస్తున్నాం. చాలా మంచి స్పందన కూడా ఉంది. చివరిగా భక్తులకు దేవస్థానం నుంచి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు?
అంటే ఈ క్షేత్రం మీది. ఏదైనా చిన్న చిన్న కమ్యూనికేషన్ విధానంలో ఎవరైనా ఏదైనా తప్పుదోవ పట్టించేటివి కానీ లేదా తప్పుడు ప్రచారాలు చేసినట్లయితే వాటికి గురి కాకుండా దేవాలయం మీకోసం ఉన్నటువంటి దాంట్లో మేము చేసే ప్రతి ఒక్క సౌకర్యాన్ని ఏదైనా లోపం ఉన్నట్లయితే పెద్ద మనసుతోటి మమ్మల్ని దీవించండి. ఇంకా మీకు మెరుగైనటువంటి సేవ చేయడానికి మాకు అవకాశం కల్పించండి. కానీ ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులు, మనకున్నటువంటి అటవీ ప్రాంతంలో మనం ఉన్నాం. దేవాలయానికి సంబంధించి ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా కూడా కొన్ని ఆంక్షల రూపంలో ఉన్నందువల్ల వాటి వల్ల చేయలేకపోవటమే. కానీ దేవాలయం యొక్క ఆర్థిక పరిస్థితి కానీ ఆర్థిక పుష్టి మంచిగానే ఉంది. ఇక్కడ శివనామ స్మరణతో మాత్రమే మారుమోగాల్సిన క్షేత్రం. అనవసరమైనటువంటి స్లోగన్లు కానీ ఎవరైనా ఏదన్నా పక్కదోవ పట్టించేటువంటి వాటిని కానీ నమ్మవద్దని చెప్పి ఏదైనా ఉన్నట్లయితే ఎగ్జిక్యూటివ్ అధికారిగా మాకుంది. తర్వాత ట్రస్ట్ బోర్డుగా కొత్తగా ఏర్పడిన ట్రస్ట్ బోర్డు ఉంది. వారికైనా సరే మీ సమస్యలను ఇవ్వడం ద్వారా మాకు పరిష్కారం చేయడానికి కూడా అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇది మొత్తం మీద శ్రీశైలంలోని బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయడం, తర్వాత ఈరోజు ప్రత్యేకంగా నిర్వహించే పాలంకరణకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరికీ అమ్మవార్ల తర్వాత స్వామివారి దర్శనం కల్పించేందుకు కూడా అన్ని చర్యలు అయితే తీసుకోమని చెప్పి ఈవో శ్రీనివాసరావు తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమణతో రమేష్, ఈటీవీ శ్రీశైలం నుంచి.